గుంటూరు జిల్లా తాడేపల్లి గేట్ సెంటర్ వినాయక స్వామి గుడి. మరి రైతులందరూ కూడా ఇవాళ ఏరువాక చేస్తున్నారు. ఏరువాక చేస్తున్నారు. అందరూ వచ్చి ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి మరి ఇంకా పంట మొదలు పెట్టాలి కాబట్టి దుక్కులు దున్నుతారు కాబట్టి రైతులందరూ కలిసి గుళ్ళో పూజ చేపిస్తున్నారు. మరి వర్షాలు పడాలి బాగా, మరి పంటలు పండాలి బాగా అని చెప్పేసి పూజలు చేపిస్తున్నారు. ఇక్కడ వినాయక స్వామి గుడి తాడేపల్లి గేట్ సెంటర్లో అంత రైతులు పంటల గురించి ఇప్పుడు రైతు ఇంకా దుక్కు తింటారు కాబట్టి ఇప్పుడు పంటలు వేస్తారు కాబట్టి ఇంక పంటలు బాగా పండాలి. మరి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా రైతులు కూడా బాగుండాలి. మరి రైతులు బాగుంటే అందరూ ప్రజలందరూ కూడా బాగుంటారు. మరి పంటలు కూడా బాగా పండాలి. మరి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ కూడా బాగుండాలి. ఇప్పుడు పెద్దలో ఉండాలంతా మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య కూడా అన్ని మంచి పనులు చేయాలి. లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్ని మంచి పనులు చేయాలి. ప్రజలకు కూడా మంచి పనులు చేయాలి. మరి ఎక్కడ కూడా అన్యాయాలు అక్రమాలు జరగకుండా, దోపిడీలు చేయకుండా, మరి కబ్జాలు చేయకుండా, భూములు స్థలాలు కూడా కబ్జాలు చేయకుండా మరి మంచి పనులు చేస్తే మరి ఇప్పుడు మంచి పేరు వస్తుంది చంద్రబాబు అన్నయ్యకి కానీ, లోకేష్ బాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ. మరి నేను ఆ పార్టీకి సంబంధించిన మనిషిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషిని. మరి ఆ పార్టీ ఎక్కడ ఏది జరుగుతున్నా నేను వెళ్తూ ఉంటాను. ఆ పార్టీ ముఖ్యమని వెళ్తూ ఉంటాను. నేను పనులు కూడా మానుకొని ఆ పార్టీ కోసం నేను పరిగెడతా ఉంటాను. మరి ఆ పార్టీలో ఉంటానని చెప్పి నా మీద కొంతమంది ఖర్చులు పెట్టుకొని కూడా ఉన్నారు. నాకేమైనా పర్లేదు, మనకు పార్టీ ముఖ్యం. మరి ఆ పార్టీ గెలవాలని ఎంతో మేము అందరం పోరాడాము. మరి చంద్రబాబు అన్నయ్య కోసం, మరి వాళ్ళ కుటుంబం కోసం మరి ఎంతో మరి ప్రార్థనలు చేసి కానీ, మరి పూజలు చేసి కానీ, మరి మసీదుల్లో చేసి కానీ అన్నీ బాగా జరిగింది కాబట్టి మరి గెలిచారు. వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలను చూడాలి, ప్రజల్లోకి రావాలి, ప్రజల సమస్యలు కనుక్కోవాలి, మరి ప్రజల పనులు చేయాలి. మరి ప్రతి వస్తువు రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి రేట్లు తగ్గించాలి. మరి భూములు ఆక్రమించిన వాళ్ళు, స్థలాలు ఆక్రమించిన వాళ్ళు కబ్జాల్లో చాలా ఉన్నాయి. అసలు భూములు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇప్పిస్తే మరి చంద్రబాబు అన్నయ్య అసలు ఎంక్వైరీ చేసి కొద్దిగా ఇప్పిస్తే కూడా బాగుంటుంది. నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మరి చాలామంది భూములు, మా భూమి కూడా పోయింది. మా భూమి కూడా ఆక్రమించున్నారు. 5 ఎకరాల 18 సెంట్ల భూమిని ఆక్రమించున్నారు. మరి సీతానగర్లో జరిగింది అది. దాని గురించి కూడా ఎంతో నేను వీడియోలు చేస్తూ ఉంటాను. మరి ఈ వీడియోలు చాలామంది చూస్తున్నారు, మా వీడియోలు చూస్తున్నారు. మరి నేను చెప్పేది కూడా కథ ఏనండి, చూడండి. మేము పెట్టే వీడియోలు కానీ చూడండి. మరి నేను చెప్పేది కూడా కథ ఏనండి. ఎందుకంటే కొన్ని జీవిత చరిత్రలు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. మా చరిత్రలో జరిగినవన్నీ కూడా చెప్తూ ఉంటాను నేను. మరి చాలా మాకు అన్యాయం జరిగింది. సీతానగర్లో చాలా మోసం చేశారు మమ్మల్ని. మరి కబ్జాదారులు భూమి ఆక్రమించిన వాళ్ళు 5 ఎకరాల 18 సెంట్లను ఆక్రమించారు, మా భూమిని ఆక్రమించారు. మరి ఒక రౌడీజంగా, ఒక గోండాయిజంగా జరిగింది అది. మరి దానికోసం నేను ఎంతో పోరాడాను, కానీ నాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు జరిగిద్దని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్యని, లోకేష్ బాబుని, మరి పవన్ కళ్యాణ్ కలవాలి. కలిసి మా సమస్య అనేది నేను మాట్లాడాలి వాళ్ళతోటి. మరి అర్జీ కాగితాలు ఎత్తుకెళ్ళి ఇవ్వాలి. మరి ఇప్పుడు అడావుడి ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను ఏమి మాట్లాడలేకపోతున్నాను. కొద్దిగా అన్నీ కొద్దిగా సర్దుమణిగినాక వెళ్ళి కలిసి మాట్లాడతాను. మరి వాళ్ళ ఆఫీసులు ఎక్కడెక్కడ పెడతారో మరి ఆఫీసులు పెట్టినప్పుడు ఆఫీసులో వెళ్ళి నేను కలవాలి, కలిసి మాట్లాడతాను. మా సమస్య గురించి మాట్లాడతాను. మరి మా సమస్య గురించి చెప్తాను. ఎందుకంటే మాకు చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే 5 ఎకరాల 18 సెంట్ల భూమిని మాకు గవర్నమెంట్ ఇందిరాగాంధీ టైంలో వచ్చిన భూమి మాకు. ఆ వచ్చిన భూమిని వీళ్ళు మేము తక్కువ క్యాస్ట్ అని మమ్మల్ని క్యాస్ట్ కూడా ఎంచుతున్నారు. మమ్మల్ని మాదిగోళ్ళు, అంటరానోళ్ళు అని చెప్పి మమ్మల్ని ఎత్తిపడటం, అక్కడ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సీతనగర్లో చాలా ఇబ్బంది పెట్టారు. మేము బ్రిటిష్ వాళ్ళ టైంలో వచ్చారు మా నాన్నగారు అక్కడికి. మరి మా నాన్నగారికి, మా అన్నయ్య గారికి వచ్చింది ఆ భూమి. మరి ఇద్దరి మీద వచ్చింది 5 ఎకరాల 18 సెంట్ల భూమి. మరి పెద్ద అన్నయ్య, నాన్న చనిపోయి ఉన్నప్పుడు మరి మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి మా అమ్మని, మా పెద్దోదిని మోసం చేసి ఈ పొలాలు నూకేశారు. అక్కడ నూకేసి మరి ఎంబారావులను పట్టుకొని తప్పుడు పత్రాలు రాసుకొని వాళ్ళు దౌర్జన్యంగా ఆకరించి మా మీద రౌడీజం చేసి, గోండాయిజం చేసి, మమ్మల్ని కొట్టి గందరగోళం చేసి మా దగ్గర కాగితాలు లాక్కెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. చాలా ఇబ్బంది పెట్టారు. నైట్ పూట పనుకుంటే వాళ్ళు మట్టి కొండల్లో బాత్రూమ్కి వెళ్ళి ఆ కొండలు తీసుకొచ్చి మా మంచాల మీద కొట్టాలి, మరి పక్కల మీద కొట్ట ఇలా చేశారు. మరి తెల్లారగట్ల మా నాన్నగారు, మా అమ్మగారు ఉన్నప్పుడు మరి తెల్లారగట్ల కాలువకు పోయి కాలువలో ఎత్తుకెళ్ళి దుప్పట్లు కానీ చేపలు కానీ జాడించుకొచ్చుకునేవాళ్ళు. చాలా ఇబ్బంది పడ్డాము.
మరి ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. మరి దాని గురించి నేను ఎక్కువ చేస్తూ ఉంటాను, వీడియోలు ఎక్కువ చేస్తూ ఉంటాను. మరి మీరంతా చూడండి, మరి పెట్టే వీడియోలు చూడండి. మరి చాలామంది కూడా మరి సమస్య అసమాటిది మరి ఎంతో ఎంతో మేము చాలా బాధపడుతున్నాము. మరి మాకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం గురించి కొన్ని మాట్లాడుతూ ఉంటాను. కొన్ని బయట ఏమైనా సమస్యల గురించి చేస్తూ ఉంటాను, వీడియోలు చేస్తూ ఉంటాను. మరి ఇవాళ రైతుల గురించి రైతులు ఏరువాక, ఇవాళ ఏరువాక పండగ, ఏరువాక చేస్తున్నారు. మరి వినాయక స్వామి గుడి ఇక్కడ, ఈ గుడిలో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మరి పంటలు బాగా పండాలని మరి రైతులు పూజలు చేపిస్తున్నారు. వినాయక స్వామి గుడి గేట్ సెంటర్లో వినాయక స్వామి గుడి. మరి గుడి కాడ ఉన్నాను ఇప్పుడు, నేను వీడియో తీస్తాకు వచ్చాను. కొన్ని నా సమస్యలు కూడా నేను చెబుతున్నాను. ఎందుకంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కాబట్టి అక్కడ ఉన్నప్పుడు నేను చాలా బాధలు పడ్డాము మేము. మరి మా తండ్రి గారు కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డాము. మరి ఎన్నో బాధలు పెట్టి మమ్మల్ని హింసించారు. 4 తరాల నుంచి బాధపడుతున్నాము చిత్తనారులో మేము. 4 తరాలు, ఒక తరం కాదు 4 తరాలు. మరి మా అమ్మగారు కానించి, మా కానించి, మా పిల్లల కానించి ఇప్పుడు 4 తరాలు మేము ఆడ ఉంటాం. ఈ 4 తరాల నుంచి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మరి మా పిల్లల్ని చేసుకొని కూడా ఇబ్బంది పెట్టారు, మా అక్కయ్యలను చేసుకొని కూడా ఇబ్బంది పెట్టారు. మా ఆస్తులు పోయి, మా తల్లిదండ్రులు, మా అన్నదమ్ముని చంపేసి, మరి మా అమ్మని చంపేసి చాలా జరిగినాయి అక్కడ, చాలా ఘోరాలే జరిగినాయి. మరి ఇప్పుడు మళ్ళీ మా మీద కూడా దాడి చేసి మా పిల్లల మీద కూడా దాడి చేస్తున్నారు. చాలా అక్రమంగా అన్యాయంగా జరిగింది ఇది. ఇప్పుడు నన్ను కూడా బెదిరిస్తున్నారు, చంపేస్తాను, పొడి చేస్తామని. మరి జగన్ సార్ పార్టీలో ఉంటారు వాళ్ళు. మరి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆక్రమించారు ఆ భూమిని. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు జగన్ సార్ పార్టీలో ఉన్నారు. మరి జగన్ సార్కి ఓట్లు వేసి మరి గెలిపించినందుకు మమ్మల్ని మోసం చేశారు. మరి చాలా అన్యాయం చేశారు మాకు. మరి జగన్ సార్ వచ్చినాక కూడా మరి 2019 2వ నెల కాంచి అర్జీలు పెడుతూనే ఉన్నాను. ఒక్క అర్జీకి కూడా నాకు ఎటువంటి సమాధానం దొరకలేదు. మరి నాకు న్యాయం జరగలేదు. మరి న్యాయం జరగకపోక పైపెచ్చు నా మీద వచ్చి గొడవలు కొట్లాటవా పిలిపించి గందరగోళం చేసి మమ్మల్ని చాలామంది పోలీసు వాళ్ళు బాధ పెట్టారు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు బాధ పెట్టారు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు బాధ పెట్టారు, చాలా కబ్జాదారులు బాధ పెట్టారు. చాలా ఇబ్బంది పడ్డాము మేము, చాలా అగసట్లు పడ్డాం వాళ్ళ వల్ల. మేము మరి తిండి తినని రోజులు ఉంటాయి, నిద్ర లేని రోజులు ఉన్నాయి మాకు. చాలా అవస్థలు పడ్డాము మేము. మమ్మల్ని ఇళ్లలో కూడా కొనుక్కోకుండా చేశారు, చాలా యాతన పెట్టారు. మరి మా గురించి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడన్నా మా వీడియోలు చూసి చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ దాకా వెళితే మా వీడియోలు చూస్తే ఎవరైనా వాళ్ళ దాకా పంపించి మరి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి గేట్ సెంటర్ గుడికాడ చెప్తాను. వినాయక స్వామి గుడి ఇక్కడ, ఈ గుడికాడ జరిగిన పూజలు. మరి రైతులు పంటల కోసం రైతులు పూజలు చేయించారు. ఇవాళ మరి ఏరువాక కాబట్టి మరి పంటలు ఇంకా విత్తనం వేస్తారు కాబట్టి దుక్కులు తింటారు కాబట్టి దాని గురించి పూజలు చేపిస్తున్నారు. పూజ మరి వినాయక స్వామి గుడిలో జరిగింది. మరి చాలామంది కూడా వచ్చిన్నారు రైతులు. మరి ఇక్కడ తీస్తున్న వీడియో, మరి మా వీడియోలు చూడండి, మీరు మా వీడియోలు చూడండి. ఎవరైతే చూస్తున్నారో ఆ వీడియోలు మిగతా వాళ్ళు కూడా చూసిన వాళ్ళు, ఇంకా తెలియని వాళ్ళు కూడా చెప్పండి. మరి చూడండి, వినండి, మరి చెప్పే కూడా వినండి కొద్దిగా. మరి ఎందుకు చెబుతారంటే కొన్ని జీవిత చరిత్ర, చాలా బాధలు పడ్డాము, మేము కష్టాలు పడ్డాము, ఎన్నో అవకాశాలు పడ్డాము, అవసరాలు పడి మేము ఇలాగ ఉంటున్నాం. ఇప్పుడు ఈరోజు అందరూ మేము కూలి పనులు చేసేవాళ్ళమని, ఎవరికి సొంత ఇల్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మా తల్లిదండ్రులకి 6 బిడ్డలమే, 6 బిడ్డల్లో 3 ఉన్నారు, 4 బిడ్డలు ఉన్నారు, మరి బిడ్డలు ఉన్నారు. మరి ఎవరికి సొంత ఇల్లు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య మాకు ఇప్పటికైనా న్యాయం చేయండి, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరి ఇప్పటికైనా మాకు న్యాయం జరిగేటట్టు చేయండి. మరి చూడండి, ఆడవాళ్ళకి ఎక్కడ అన్యాయం అక్రమం జరగకుండా చూడండి. ఎక్కడ అన్యాయం జరిగినా ఆడవాళ్ళకి వాళ్ళని మీరు బతకనియద్దండి, చంపేయండి ముందు వాళ్ళని, అంతే. ఎందుకంటే ఆడదాన్ని మోసం చేసేవాడు ఎవడు బతకూడదు భూమి మీద. ఆడదాన్ని మోసం చేసి ఆడదాన్ని అక్రంగా చేస్తే వాడిని భూమి మీద బతకనియద్దండి. చర్య తీసుకోండి. అంపటిని ఎక్కడ ఆడ మనిషికి అన్యాయం జరిగిద్దో అక్కడ మీరు చర్య తీసుకోండి, న్యాయం చేయండి. ఇప్పటికైనా న్యాయం చేయండి. ఉన్న ప్రభుత్వం అన్యాయాలు అక్రాలు చేసింది కాబట్టి ఇప్పుడైనా న్యాయం చేయండి. ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు కానీ ఏ నాయకులు ఉన్నా న్యాయం చేయండి. ప్రతి నాయకులకి మరి నేను వందనాలు చెప్పుకుంటున్నాను. నేను చర్చికి వెళ్ళబడిసింది, ప్రార్థనకి వెళ్ళబడిసింది. మరి చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. ఈ వీడియోలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళ దాకా వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మా వీడియోని మీకు అందరికీ వందనాలు. నా పేరు శాంతి.